కింగ్ ఆఫ్ కంటెంట్ శ్రీ విష్ణు టెన్షన్ ఎట్టకేలకు తీరిపోయింది. విష్ణు విన్యాసం, మృత్యుంజయ్ ఒక్కరోజు వస్తాయని శ్రీ విష్ణు తెగ టెన్షన్ పడిపోయాడు. అందులోనూ బర్త్డే టైంలోనే మూవీస్ వస్తుండటంతో టెన్షన్ మధ్య సరిగ్గా నిద్ర కూడా పోలేదట. ఓటీటీ రైట్స్ ఇష్యూ వల్లే 2 సినిమాలను ఒకేసారి దింపాల్సి వస్తుందని న్యూస్ స్ప్రెడ్ అయింది. ఈ కంక్లూజన్ తేలక శ్రీ విష్ణు సతమతమయ్యాడు. ఎట్టకేలకు ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చింది. ఈ ఫిబ్రవరిలో ఒకటి, మార్చ్లో మరో మూవీ రిలీజ్ చేస్తున్నాడు. కామెడీ ఎంటర్టైనర్ విష్ణు విన్యాసం ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. యాక్షన్ థ్రిల్లర్ మృత్యుంజయ్ తొలుత ఫిబ్రవరి 27న రిలీజ్ అనుకోగా ఇప్పుడు పోస్ట్పోన్ అయ్యింది. ఇక మూవీ మార్చ్ 6కి వాయిదా పడింది. రీసెంట్లీ విష్ణు విన్యాసం టీజర్ ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించాడు. కానీ ఇప్పుడు అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. సామాజ వర్గమన తర్వాత రెబాజాన్తో మరోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు శ్రీ విష్ణు. ఈ ఫిల్మ్కి హుస్సేన్ షా కిరణ్ దర్శకుడు. వరుస ఫన్ సినిమాలతో అలరిస్తున్న ఈ హీరో ఇందులో సీరియస్ లుక్ ట్రై చేస్తున్నాడు. అయితే ఈ 2 సినిమాలు ఒకే రోజు రిలీజ్ చేయడానికి ఓటీటీ ఒక్కటే కారణం కాదన్న హీరో ఇంకేదో రీజన్ ఉందంటున్నాడు. త్వరలో అసలు విషయాన్ని వెల్లడిస్తాడట. యావత్ సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చేసింది. సుమారు 4 దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ తమిళ చిత్ర పరిశ్రమలోని 2 దిగ్గజాలు సూపర్ స్టార్ రజనీకాంత్, ఉలగనాయకన్ కమల్ హాసన్ కలిసి ఒకే సినిమాలో నటించబోతున్నారు. 1979లో విడుదలైన అల్లావుద్దీను అద్భుత విలక్కుం సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోలేదు. సరిగ్గా 46 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో పాన్ ఇండియా లెవెల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్ వీడియో గ్లింప్స్ రిలీజ్ చేస్తూ అనౌన్స్మెంట్ ఇచ్చారు. జైలర్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్కు తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ 2 దిగ్గజాలను ఒకే ఫ్రేమ్లో చూపించడం అంటే మామూలు విషయం కాదు. కానీ నెల్సన్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్నాడు. ఇక ఈ వీడియో మాత్రం అద్దిపోయిందనే చెప్పాలి. వింటేజ్ టచ్ ఇస్తూ రజనీకాంత్, కమల్ హాసన్లు పోటాపోటీగా స్టైలిష్ లుక్లో కనిపిస్తున్నారు. ఇందులో ఎవరు హీరో అని వీరిద్దరూ అడగటం చాలా ఫన్నీగా అనిపిస్తోంది. ఇక ఈ చిత్రానికి అనిరుద్ధ్ రవిచంద్రన్ మ్యూజిక్ హైలైట్గా నిలవబోతోంది. స్పెషల్ వీడియోకి అనిరుద్ధ్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ సొంత బ్యానర్ అయిన రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అండ్ రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో నిలిచిపోయేలా ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. మొత్తానికి ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. మాస్కా దాస్ విశ్వక్సేన్ మరోసారి మెగాఫోన్ పట్టుకున్నారు. ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ కల్ట్. గాయత్రి భరద్వాజ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా ఇండియన్ స్క్రీన్ పై ముందెన్నడూ చూడని విధంగా మోస్ట్ వైలెంట్ ఫిల్మ్గా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా ఆకాశానికి చేర్చింది. టీజర్ ఎలా ఉందంటే, టీజర్ ప్రారంభంలో కథ అంతా చాలా సరదాగా ఒక కలర్ఫుల్ పార్టీ మూడ్లో సాగుతుంది. కానీ ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది. పార్టీలో ఉన్నవారు ఊహించని విధంగా అత్యంత భయంకరంగా చనిపోవటం మొదలవుతుంది. ఆ భయానక వాతావరణంలోకి ఎంటర్ అయిన విశ్వక్సేన్ తనదైన శైలిలో వైలెంట్ విశ్వరూపాన్ని చూపించాడు.
ఇక రక్తపాతం, యాక్షన్ సీక్వెన్స్లతో టీజర్ ఆద్యంతం గగుర్పాటుకు గురిచేస్తోంది. విశ్వక్ సేన్ ఈ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్ వరల్డ్ స్థాయిలో ప్లాన్ చేశారు. ఈ చిత్రం తెలుగు, హిందీతో పాటు ఇంగ్లీష్, జాపనీస్, స్పానిష్ భాషల్లో కూడా విడుదల కానుంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ టీజర్ను మరో స్థాయికి తీసుకెళ్లింది. అరవింద్ విశ్వనాథన్ సినిమాటోగ్రఫీ, విజువల్స్ చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. ఈ చిత్రాన్ని సందీప్ కాకర్లా నిర్మిస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని అధికారికంగా ప్రకటించనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. R-rated కంటెంట్తో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమాలో ఒక సరికొత్త రికార్డు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ 70వ వేడుక ఫిబ్రవరి 21 శనివారం రాత్రి కేరళలోని కొచ్చిలో భారీ ఎత్తున జరిగింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ చిత్ర పరిశ్రమ నుండి ఎందరో నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. 2024 సంవత్సరానికి గాను అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు అవార్డులు అందుకున్నారు. 70వ ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్ విన్నర్స్ లిస్ట్ ఇదే. ఉత్తమ చిత్రం పుష్ప 2 ది రూల్, ఉత్తమ దర్శకుడు సుకుమార్ పుష్ప 2 ది రూల్, ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్, ఉత్తమ నటి నివేదా థామస్ 35 చిన్న కథ కాదు, బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కల్కి 2898 AD, ఉత్తమ సహాయ నటి అంజలి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అవార్డులు అందుకున్నారు. బెస్ట్ హీరోయిన్ క్రిటిక్స్ కాజల్ అగర్వాల్ సత్యభామ, బెస్ట్ హీరో క్రిటిక్స్ తేజ సజ్జా హనుమాన్, బెస్ట్ డెబ్యూ హీరోయిన్ నయన్ సారిక గమ్ గమ్ గణేష, బెస్ట్ డెబ్యూ హీరో సందీప్ సరోజ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ యదువంశీ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ దేవిశ్రీ ప్రసాద్ పుష్ప 2 ది రూల్, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ మేల్ శ్రీకృష్ణ కుర్చీ మడతపెట్టి, బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ ఫీమేల్ శిల్పారావు చుట్టమల్లే దేవరా పార్ట్ 1, బెస్ట్ లిరిక్స్ రామజోగయ్య శాస్త్రి చుట్టమల్లే దేవరా పార్ట్ 1, బెస్ట్ కొరియోగ్రఫీ శేఖర్ మాస్టర్ కుర్చీ మడతపెట్టి, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ రామకృష్ణ మోనికా పుష్ప 2 ది రూల్, నితిన్ జిహానీ చౌదరి కల్కి 2898 AD అవార్డులు వచ్చాయి. బాలీవుడ్లో నెపోటిజం అనే పదం వినిపిస్తే చాలు చర్చలు మామూలుగా ఉండవు. తాజాగా తన సినిమా 80 ప్రమోషన్లలో పాల్గొన్న తాప్సీ పన్ను ఈ విషయంపై చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ముఖ్యంగా ఆలియా భట్ గురించి ఆమె చెప్పిన మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారాయి. నెపోటిజం గురించి అడిగిన ప్రశ్నకు తాప్సీ స్పందిస్తూ ఆలియా భట్ గంగూబాయ్ కాఠ్యావాడి సినిమాలో అద్భుతంగా నటించింది. అందుకే ఆమెకు అదే దర్శకుడితో అంటే సంజయ్ లీలా బన్సాలీతో మరో సినిమాలో అవకాశం వచ్చింది. ఇలా టాలెంట్ ఉండి అవకాశాలు వస్తే ఎవరు కూడా దాన్ని నెపోటిజం అని అనరు అని స్పష్టం చేసింది. అయితే అసలు సమస్య ఎక్కడుందో కూడా తాప్సీ కుండబద్దలు కొట్టింది. టాలెంట్ ఉన్నా లేకపోయినా కేవలం ఒకే వర్గం లేదా గ్రూప్ నుంచి వచ్చిన వారికే ఒకదాని తర్వాత ఒకటిగా అవకాశాలు ఇస్తూ ఉంటేనే అది పెద్ద సమస్య అవుతుంది. కేవలం మనవాళ్ళు అనే కారణంతో అవకాశాలు ఇవ్వటం వల్ల బయట నుంచి వచ్చే టాలెంట్ ఉన్న నటీనటులకు అన్యాయం జరుగుతోంది అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇండస్ట్రీలో సమాన అవకాశాలు ఉండాలని, కేవలం బ్యాక్గ్రౌండ్ చూసి కాకుండా ప్రతిభను చూసి ఛాన్సులు ఇవ్వాలని తాప్సీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆలియా భట్ టాలెంట్ను సపోర్ట్ చేస్తూనే ఇండస్ట్రీలోని లోపాలను ఎత్తి చూపిన తాప్సీ గట్స్కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.